అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో శాంతినగర్ ఏరియా బల్లారి రోడ్డులో అయ్యప్ప స్వామి గుడికి వెళ్లే దారిలో చర్చి నిర్మించి ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురపాలక సంఘం ద్వారా ఇంటి నిర్మాణానికి సంబంధించి అనుమతులు తీసుకొని చర్చి నిర్మాణం చేసి అనధికారికంగా చర్చిని నడుపుతున్నారని అన్నారు. కర్ణాటక ప్రాంతం నుంచి జనాలను తీసుకువచ్చి ప్రార్థనలు చేస్తూ పెద్ద ఎత్తుగా మైకులు పెట్టి రెచ్చగొడుతున్నారని అన్నారు. ఇక శాంతియుతంగా స్థానికంగా నివసిస్తున్న ఇతర మతాల వారిని రెచ్చగొట్టేలాగా ప్రసంగిస్తున్నారని, ప్రతి ఆదివారం కూడా బయటి ప్రాంతాల నుంచి వచ్చి హడావిడి చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు విశ్వ హిందూ పరిషత్ అలాగే గోరక్షక దళ్, బజరంగ్ దళ్ కార్యకర్తలు అక్రమంగా నడుపుతున్న చర్చిని అడ్డుకోవడంతో పాటుగా స్థానికులతో కలిసి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. పాస్టారో లేదా క్రిస్టియన్ చేస్తారో కనుక్కుందాం. ఆయన ఎస్సీ సర్టిఫికేట్ లో టీచర్ అయినా క్రిస్టియన్ సర్టిఫికేట్ లో టీచర్ అయినా కూడా మనం కనుక్కుందాము. నేను మున్సిపాలిటీలో కనుక్కున్నాను. ఈ బిల్డింగ్ ఇంటి నిర్మాణం కోసం అని తీసుకున్నారు పర్మిషన్. ఇంటి కోసం అని పర్మిషన్ తీసుకొని చర్చి నడుపుతున్నారు. ఇది వైలేషన్. అవసరమైతే మున్సిపాలిటీ దీన్ని డెమాలిష్ చేయొచ్చు, నోటీస్ ఇచ్చి. దీనిపైన ఖచ్చితంగా మేము పోరాడతాము. సుందరం సార్ ఇక్కడ శాంతినగర్లో బళ్ళారి రోడ్లో అయ్యప్ప స్వామి గుడికి పోయే దారిలో ఒక ఇంటికి అని మున్సిపాలిటీ దగ్గర పర్మిషన్ తీసుకొని అక్కడ అక్రమంగా చర్చిని నిర్మాణం చేయడం జరిగింది నిబంధనలకు విరుద్ధంగా. అక్కడ బయట ప్రాంతాల నుంచి అంటే కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చి ప్రార్థనలు చేసి ప్రతి ఆదివారం వెళ్ళిపోతున్నారు. అసలు బయట ప్రాంతం నుంచి ఎందుకు వచ్చి ఇక్కడ చేసిపోతున్నారో అందుబట్టని విషయం. వచ్చి ప్రతి ఆదివారం కర్ణాటక ప్రాంతం నుంచి పాస్టర్ కానీ మిగతా వాళ్ళు వచ్చి ఇక్కడ లోకల్గా ఉన్న ఒక ఇద్దరు ఎంప్లాయీస్ సహకారంతో ఇక్కడ ప్రార్థనలు చేస్తారు. ప్రార్థనలు చేసే టైంలో గట్టిగా మైకులు పెడతారు. అలాగే హిందూ దేవీ దేవతల్ని అవమానకరంగా హేళనగా మాట్లాడుతూ ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. దీనికి ఇబ్బంది పడుతున్న స్థానిక ప్రజలు విశ్వ హిందూ పరిషత్తుకు ఫిర్యాదు చేసి దీనిని అడ్డుకోవాలని, మాకు సహాయం చేయాలని కోరడమైనది. వారి కోరిక మేరకు ఈరోజు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మరియు బజరంగ్ దళ సభ్యులు అలాగే గోరక్షక దళ సభ్యులు అక్కడికి వెళ్ళి ఈ విషయం పైన వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అక్కడ పర్మిషన్ లేదని, అనధికారికంగానే మేము ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నామని ఒప్పుకోవడం జరిగింది. దానిని అడ్డుకొని అధికారులకి ఫిర్యాదు చేయబోతున్నాం. ఈ నిర్మాణం పైన కానీ లేదా చర్చికి ఉన్న అనుమతులపైన కానీ ఫర్దర్గా అధికారులతో చర్చించి అవసరమైతే ఎంతకైనా వెళ్ళి దీనిపైన పోరాటం చేసి స్థానికులకి సహాయం చేయాలని విశ్వ హిందూ పరిషత్ ప్రయత్నం చేస్తుంది.